హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఈరోజు జేఎన్టీకే R20 రెగ్యులేషన్ ఏఐడిఎస్ 3 సెమిస్టర్ సిలబస్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దేనిలో ఏం నేర్చుకుంటారు, ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి అండ్ ల్యాబ్స్ ఏంటి అని క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే వన్ డే ప్రిపేర్ అయితే మనం ఏ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వన్ డే ప్రిపేర్ అవ్వాలా అండ్ ఎన్ని డేస్ ప్రిపేర్ అవ్వాలి, హై స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఉంటే ల్యాబ్స్ అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి 3 క్రెడిట్స్. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్కి 3 క్రెడిట్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిఓఏకి 3 క్రెడిట్స్. నెక్స్ట్ ఓపెన్ ఎలెక్టివ్ 1 ఉంది కదా, దాని దగ్గర అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దీనికి 3 క్రెడిట్స్. కొంతమందికి మార్చచ్చు అనమాట మీ కాలేజెస్లో, కాకపోతే మ్యాక్సిమం అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ డిజైన్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ 5th సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ ఎలెక్టివ్ 1 అంటే అందులో ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అండ్ వెంచర్ క్రియేషన్. ఇది ఓపెన్ ఎలెక్టివ్ 1. ఇందులో 3 క్రెడిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి థియరీ సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ మనకి ల్యాబ్స్ ఎన్ని ఉంటాయి అనేది చెప్తాను. అందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, దీంట్లో 1.5 క్రెడిట్స్ ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబ్కి 1.5 క్రెడిట్స్. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి 2 క్రెడిట్స్. యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ ఫ్లటరింగ్ వచ్చేటప్పటికి 1 క్రెడిట్ అనమాట. ఇవి 4 ల్యాబ్స్ ఉంటాయి మీకు ఈ సెమ్కి. 5 ఏమో సబ్జెక్ట్స్ ఉంటాయి, 5 సబ్జెక్ట్స్ అండ్ 4 ల్యాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు 10th చూసుకుంటే కనుక అక్కడ ఇవాల్యూషన్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్, దానికి 2 క్రెడిట్స్ వేశారు కదా. ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ అనేది మీకు 2 to సెమ్ అవినంటే మీకు సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని ఇస్తారు కదా, ప్రాజెక్ట్ ఇస్తారు, సిఎస్పి ప్రాజెక్ట్ అని చెప్తారు కదా. ఆ సిఎస్పి ప్రాజెక్ట్ మార్క్స్ అనేవి ఈ సెమ్లో మీకు యాడ్ చేస్తారనమాట. ఆ మార్క్స్ అనేవి ఈ సెమ్కి యాడ్ చేస్తారు. అది 100 మార్క్స్కి ఉంటే 30 మార్క్స్ అనేవి ఇంటర్నల్ ఉంటుంది అండ్ మిగతా 70 మార్క్స్ అనేది ఎక్స్టర్నల్ ఉంటుంది. మీరు చేసిన ప్రాజెక్ట్ బట్టే మార్క్స్ వేస్తారు అందులో. మీరు అలాగే వైవా కూడా అడుగుతారు కొన్ని కాలేజెస్లో, వైవా కూడా చెప్పాలి అండ్ పీపీటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. కంప్లీట్గా పీపీటీ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. ఇప్పటి వరకు ఎన్ని సబ్జెక్ట్స్ అండ్ ఎన్ని ల్యాబ్స్ అనేవి చూసారు. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్ ఎంత ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎన్ని డేస్ ప్రిపేర్ అయితే మనం పాస్ అవ్వగలం, ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది అని ఇప్పుడు చెప్తాను చూడండి. అండ్ హై స్కోర్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్తాను. సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి మనం చూసుకుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సబ్జెక్ట్ అనేది ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఫీల్డ్కి ఇది ఒక ఫౌండేషన్. అండ్ ఇంటెలిజెన్స్ ఏజెంట్, సెర్చ్ ఆల్గరిథం, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, ఎక్స్పర్ట్ సిస్టమ్, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ అనేవి ఈ సబ్జెక్ట్లో మీరు నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఎన్ని డేస్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చెప్తాను. ఎక్కువ హై స్కోర్ చేయాలనుకున్న వాళ్ళైతే 5 to 7 డేస్ మినిమం ప్రిపేర్ అవ్వండి అండ్ మీకు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే 2 to 3 డేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో 3-1 ప్లేలిస్ట్లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ 2 మార్క్స్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మన ఛానల్లో. 3-1 ప్లేలిస్ట్లో చెక్ చేయండి, అన్ని క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఓఎస్ఐ మోడల్, TCP/IP రౌటింగ్, ఏఐ ఐపీ అడ్రస్సింగ్, నెట్వర్క్ లేయర్స్, బేసిక్ సెక్యూరిటీ అనేవి ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. ఎన్ని డేస్ ప్రిపేర్ అయితే ఈ సబ్జెక్ట్ అనేది క్లియర్ చేయొచ్చు అంటే గుడ్ మార్క్స్ రావడానికి అయితే 4 to 5 డేస్ అనేది గుడ్ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళైతే ప్రిపేర్ అయ్యండి. జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే మినిమం 2 డేస్ అనేది పడుతుంది. అండ్ ఇందులో వన్ డే ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కనుక ఓఎస్ఐ మోడల్, TCP/IP ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అడ్డు అయితే కనుక స్కోరింగ్ సబ్జెక్ట్, ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అనే చెప్పచ్చు. మన ఛానల్లో ఈ అన్ని టాపిక్స్కి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఈ అన్ని సబ్జెక్ట్స్కి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఉన్నాయి, చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్.
ఈ థర్డ్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక ఇందులో సిపియు, మెమొరీ, క్యాచీ, రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ సైకిల్, పైప్ లైనింగ్ అనేవి నేర్చుకుంటారు ఈ సబ్జెక్ట్లో. ఎన్ని డేస్ ప్రిపేర్ అయితే కనుక మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు అంటే కనుక గుడ్ మార్క్స్ రావాలనుకుంటే కనుక మినిమం 3 to 5 డేస్ అనేది ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే 2 to 3 డేస్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను. మీకు ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనైతే చేయలేదు, చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక ప్రొఫెషనల్ ఎలెక్టివ్. ఇది మీ కాలేజ్ బట్టి సబ్జెక్ట్ అనేది మారుతుందనమాట. ఈ సబ్జెక్ట్ని కానీ మీరైతే ప్రిపేర్ అయితే కనుక 3 to 4 డేస్ అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకైతే కనుక 2 డేస్ అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక ఓపెన్ ఎలెక్టివ్. ఈ ఓపెన్ ఎలెక్టివ్ అనేది ఈడీవీసీ సబ్జెక్ట్ అనేది కొంతమందికి ఉంది. ఈ సబ్జెక్ట్ అనేది కొన్ని కాలేజ్లో అయితే కనుక మీ కాలేజ్ బట్టి ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది. కానీ ఈ సబ్జెక్ట్ అయితే మటుగా చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు కూడా. హై స్కోరింగ్ సబ్జెక్ట్, ఇదే హై స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ని అంత ప్రిపేర్ అవ్వకపోయినా సరే మీరైతే ఇది హై స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది చెప్పచ్చు. ఎస్ గ్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ సబ్జెక్ట్లో. ఇది ఎన్ని డేస్ ప్రిపేర్ అవ్వాలంటే కనుక గుడ్ మార్క్స్ రావాలనుకుంటే కనుక 2 to 3 డేస్ ప్రిపేర్ అవ్వండి. జస్ట్ పాస్ అవ్వాలనుకుంటే కనుక 1 డే ప్రిపేర్ అయితే చాలు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చాలు. అండ్ ఈడీవీసీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అయితే కనుక మీ సెమ్కి అయితే వాద్వాని అని ఉంటుంది. ఆ వాద్వాని నుంచి మీరు కోర్స్ అనేవి నేర్చుకుంటారనమాట. అంటే ఈడీవీసీ గురించి ఫుల్గా ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని మొత్తం క్లియర్గా వాళ్ళు క్లియర్గా కాదు, ఇంగ్లీష్లో చెప్తారు. మీకు అర్థమైతే అర్థమవుతుంది. లేదంటే నేను ఈ ఈ ఈడీవీసీ సబ్జెక్ట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎంతమందికి కావాలో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఈ సబ్జెక్ట్ అనేది మీకు నోట్స్ ప్రిపేర్ చేస్తా అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సబ్జెక్ట్ అనేది ఈజీగా. ఈ సబ్జెక్ట్‌కి మీకు మిడ్ అనేది ఉండదు. వాద్వానిలోనే మీరు అసైన్‌మెంట్స్ రాస్తారు వీక్స్ వైస్‌గా. అండ్ మైల్ స్టోన్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాలన్నమాట ఈ వాద్వానికి. ఇందులోనే మీకు ఇంటర్నల్ మార్క్స్ కూడా తీస్తారనమాట. 30 మార్క్స్‌కి ఇంటర్నల్ ఉంటుంది. మీ కాలేజ్‌లో లెక్చరర్స్ బట్టి అది తీస్తారనమాట. మీకు సెలెక్ట్ చేసే సబ్జెక్ట్‌ని బట్టి. ఈ సబ్జెక్ట్ పేపర్ మోడల్ కూడా మీకు నార్మల్ సబ్జెక్టులు ఎలాగుంటాయో అలాగే ఈ సబ్జెక్ట్ పేపర్ మోడల్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే అన్ని సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను పెడతాను. కింద కామెంట్ చేయండి. ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ కావాలో కామెంట్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్ బట్టి క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు పెడతాను ఛానల్‌లో. దానివల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట. ఏ సబ్జెక్ట్ ఎలాగుంటుంది అండ్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా అడుగుతారు. R20 రెగ్యులేషన్ ప్యాటర్న్ అనేది మీకు కొత్తదే కదా, తెలిసిందే కదా. సో దాన్ని బట్టి నేను మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు పెడతాను ఛానల్‌లో. కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా అదే సబ్జెక్ట్ నేను పోస్ట్ చేస్తాను క్వశ్చన్ పేపర్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.